భారతదేశ ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు అని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనను తెలంగాణ బిడ్డగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి, మాజీ జెడ్పీసీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, నందా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు గారు ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు గారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించి ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి. ఆయన బహుభాషా కోవిదుడు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడి మొత్తం భారతదేశాన్నే మెప్పించిన వ్యక్తి. ఆయనకు భారతరత్న ప్రకటించడాన్ని మేమంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన్ని స్మృతిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది.